Good morning students, this is CH Anita, lecturer in physics at CRR College for Women, Eluru. This video for final BSc 6th Sem Physics Cluster students. The paper title is Solar, Thermal and Photovoltaic Aspects. In this paper, Unit 1 is Basics of Solar Radiation. In this first chapter, the first topic is Structure of Sun and Direct, Diffuse and Total Radiation. ద సన్ గురించి మనందరికీ తెలుసు కదమ్మా. మార్నింగ్ చూస్తాం కదా అందరం సన్ను. సన్ ఫామ్ అయ్యి ఇప్పటికీ 4.6 బిలియన్ ఇయర్స్ అయింది. సన్ మన సోలార్ సిస్టమ్కి ఒక హార్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే సన్కి ఉండే గ్రావిటీ వలన మిగిలిన ప్లానెట్స్ అన్నీ కూడా సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సన్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటి అంటే ఫైరీ నేచర్, గ్రావిటేషనల్ పుల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలిగి ఉండడం వలన సన్ మన సోలార్ సిస్టమ్కి ఒక హార్ట్గా ఉంది. సో ఎర్త్ కన్నా సన్ అనేది మనకి 109 టైమ్స్ మనకి పెద్దదిగా ఉంటుంది. సో సన్ ఈజ్ ఏ మాసివ్ స్టార్ దట్ ప్రొవైడ్స్ హీట్ అండ్ లైట్ ఫర్ అవర్ సోలార్ సిస్టమ్. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్. సో సన్ నుంచి మనకి రిలీజ్ అయ్యే హీట్ అండ్ లైట్ వలన మనం ఎర్త్ మీద ఉండగలుగుతున్నాం. సో సన్కి ఉండే గ్రావిటీ వల్లనే మనకి మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా వాటి యొక్క ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతుంది. మిగిలిన ప్లానెట్స్ అన్నిటితో కంపేర్ చేస్తే సన్ యొక్క మాస్ మనకి 1000 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. సో సన్ అనేది మనకి ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బర్నింగ్ ఆఫ్ హాట్ గ్యాసెస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్లాస్మా. సో ద డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ టు ద సన్ అండ్ ఈక్వల్ టు అబౌట్ 150 మిలియన్ కిలోమీటర్స్. సో సన్ నుంచి ఎర్త్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే 150 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు ఉంటుంది నియర్గా. So it takes sunlight an average of 8 minutes and 20 seconds to travel from the sun to the earth. So sun నుంచి ఎర్త్కి సన్లైట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే 8 minutes 20 seconds టైం పడుతుంది. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సన్. సన్ మాస్ 75% వరకు హైడ్రోజన్, 24% వరకు హీలియం అండ్ రిమైనింగ్ పార్ట్ మనకి 1% అదర్ ఎలిమెంట్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో మేజర్ కాంపోనెంట్ మనకి హైడ్రోజన్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ ద కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ ద సన్. దేర్ ఆర్ ఇన్నర్ లేయర్స్ అండ్ అవుటర్ లేయర్స్. దీస్ 3 ఆర్ ద ఇన్నర్ లేయర్స్ అండ్ దీస్ 3 ఆర్ ద అవుటర్ లేయర్స్. సో ఇన్నర్ లేయర్స్ ఫస్ట్ వన్ ఈజ్ ఇన్నర్ కోర్. ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, ఇది ఇన్నర్ కోర్. అదర్ సైడ్ కోర్ ఈస్ రేడియేటివ్ జోన్. దిస్ ఈస్ ద రేడియేటివ్ జోన్ అండ్ అదర్ దాన్ రేడియేటివ్ జోన్ ఈస్ కన్వెక్టివ్ జోన్. దీస్ 3 ఆర్ ఇన్నర్ లేయర్స్. అండ్ అవుటర్ లేయర్స్ ఫస్ట్ లేయర్ ఈస్ ఫోటోస్పియర్. అదర్ దాన్ ఫోటోస్పియర్ ఈస్ క్రోమోస్పియర్ అండ్ లాస్ట్ వన్ ఈస్ క్రోనా. సో దిస్ ఈస్ ద కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ ద సన్. సో కోర్ మనకి సెంటర్లో ఉంటుందని చెప్పుకున్నాం కదమ్మా. సో ఈ కోర్ మనకి ఎంత డిస్టెన్స్లో ఆక్యుపై ఉంటుంది అంటే 2 lakhs కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు ఆక్యుపై ఉంటుంది. సో కోర్ తర్వాత ఉండే జోన్ ఏమంటున్నాము అంటే రేడియేటివ్ జోన్ అంటున్నాం. ఇది మనకి 3 lakhs కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు ఆక్యుపై అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ కన్వెక్షన్ జోన్. సో కన్వెక్షన్ జోన్ ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ఆక్యుపై ఉంటుంది అంటే 2 lakhs కిలోమీటర్స్. అండ్ ఫోటోస్పియర్ ఈజ్ ఆక్యుపైడ్ ద డిస్టెన్స్ ఈజ్ 500 kilometers and next chromosphere is 1500 kilometers and next one transition zone or corona is 8500 kilometers distance. మనకి అంత డిస్టెన్స్లో మనకి ఒక జోన్ తర్వాత నెక్స్ట్ జోన్ అనేది మనకి ఇంత డిస్టెన్స్లో ఆక్యుపై అయి ఉంటాయి. సో ద ఫస్ట్ వన్ ఈజ్ కోర్. సో ద సెంటర్ పార్ట్ ఈస్ కోర్. సో సెంటర్ నుంచి 0.2 to 0.25 సోలార్ రేడియై వరకు కోర్ అనేది ఆక్యుపై అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సెంటర్ కోర్. మ్యాక్సిమం మనకు సన్ ఎనర్జీ కోర్ నుండే వస్తుందమ్మా. సో కోర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. సో మ్యాక్సిమం ఎనర్జీ ఇక్కడ నుంచి రిలీజ్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ద సన్స్ ఎనర్జీ. సో కోర్లో న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది జరగడం వలన మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి అంటే హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి కొలిజన్ జరిగి హీలియం అండ్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది.
సో మోస్ట్ ఆఫ్ ద హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి కాబట్టి హైడ్రోజన్ ఆటమ్స్ కొలిజన్ జరిగి ఫ్యూజ్ అవ్వడం వలన మనకి హీలియం అండ్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం వలన మనకి రిలీజ్ అయిన ఎనర్జీ మనకి హీట్ అండ్ లైట్ ఫామ్లో రిలీజ్ అవుతుంది. సో కోర్ దగ్గర మనకి నియర్లీ 15 మిలియన్ కెల్విన్ టెంపరేచర్ అనేది ఉంటుందమ్మా. సో దిస్ ఈజ్ ద కోర్. And next one is radiative zone. So this is the outside of the core and the distance is 0.25 to 0.7 radii వరకు ఆక్యుపై ఉంటుంది సన్ రేడియైతో. కోర్ నుంచి రిలీజ్ అయిన ఎనర్జీ ఫోటాన్స్ ఫామ్లో ఉంటుందమ్మా. ఈ ఫోటాన్స్ అనేవి మనకి ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ ఫామ్లో ఉంటుంది. సో ఫోటాన్స్ ఆర్ నథింగ్ బట్స్ ద ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ. ఈ ఫోటాన్స్ అన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే రిలీజ్ అయిన ఎనర్జీ అంతా కూడా నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ అనేవి జరిగి దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటూ ఈ రేడియేటివ్ జోన్ నుంచి బయటకు వచ్చేసరికి ఒక 1 మిలియన్ ఇయర్స్ అనేది మనకి ట్రావెల్ అవుతుంది ఈ రేడియేటివ్ జోన్లో ఎనర్జీ అనేది. సో ఇక్కడ మనకి టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే 10 మిలియన్ కెల్విన్ వరకు ఉంటుంది టెంపరేచర్ అనేది. సో ఎనర్జీ అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటే సన్కు ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది దగ్గరగా ఉండడం వలన ఈ టూ ఫోర్సెస్ అనేవి ఈక్వల్గా ఉండడం వలన సన్ అనేది మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఎనర్జీ బయటకు రిలీజ్ అవుతుంటే సన్కు ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఆపోజిట్గా వర్క్ చేయడం వలన మనకి సన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఈ ఫస్ట్ మనం కోర్ గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ రేడియేటివ్ జోన్ దగ్గర మనకి టెంపరేచర్ అనేది 10 మిలియన్ కెల్విన్ టెంపరేచర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ కన్వెక్షన్ జోన్. ద కన్వెక్షన్ జోన్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ 0.7 సోలార్ రేడియై టు 1 రేడియై టు నియర్ ద సర్ఫేస్. సో కోర్ నుంచి మనకి సోలార్ రేడియస్ నుంచి 0.7 రేడియై నుంచి 1 రేడియై వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది కన్వెక్షన్ జోన్. సో ఈ కన్వెక్షన్ జోన్లో ఎనర్జీ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కన్వెక్షన్లో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో కన్వెక్షన్ మీన్స్ hot plasma rises and cools at the surface and falls and is again heated. సో హాట్ ప్లాస్మా అనేది రైజ్ అయితే అక్కడ సర్ఫేస్ దగ్గర కూలింగ్ అనేది జరగడం వలన మళ్ళీ లోవర్ సైడ్ రీచ్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది అంటే ప్లాస్మా అనేది అగైన్ హీటింగ్ అనేది జరుగుతుంది. సో లెస్ డెన్స్ ఉండడం వలన ఏమవుతుంది అంటే అప్పర్ సైడ్ మూవ్ అవుతుంది. అక్కడ కూల్ అయిన తర్వాత మోర్ డెన్స్ మ్యాటర్ అనేది సింక్స్కి వచ్చేస్తుంది, అంటే లోవర్ సైడ్ ఫామ్ అవుతుంది. సో ఎట్ ద బాటమ్ దగ్గర టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది అంటే హైగా ఉంటుంది. ఎట్ ద అప్పర్ సర్ఫేస్ దగ్గర టెంపరేచర్ అనేది లోగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి కన్వెక్షన్ జోన్లో టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే నియర్గా 5700 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి కన్వెక్షన్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే సపోజ్ బాయిలింగ్ వాటర్ కనుక తీసుకున్నట్టయితే హాట్ వేపర్స్ అనేవి ఏమవుతాయి అప్పర్ సైడ్ మూవ్ అవుతాయి. అలాగే మూవ్ అయిన తర్వాత కొంత టైం తర్వాత కూల్ అయ్యి ఏమవుతాయి కూలర్ వేపర్స్ అనేవి లోవర్ సైడ్ మూవ్ అయ్యి మళ్ళీ హీటింగ్ అనేది రావడం వలన మళ్ళీ ఏమవుతుంది హాట్ వేపర్స్ అనేవి మళ్ళీ అప్పర్ సైడ్ మూవ్ అవుతాయి. సో ఈ సైకిల్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఇలా కంటిన్యూస్గా జరగడం వలన ఇక్కడ ఎనర్జీ అనేది కన్వెక్షన్ ప్రాసెస్లో బయటికి రిలీజ్ అవుతుంది. So this is the convection zone. And next one is photosphere. The outer layer of the convection zone is called photosphere. The photosphere is the visible surface of the sun. So outside convection zone ki outside unde the layer ne emantunnamo ante photosphere antunnamo. This is the visible part. So this level is what we see as the glowing surface of the sun. మనకి ఇన్నర్ పార్ట్స్ మనకి కనిపించవు, ఓన్లీ మనకి కనిపించేది ఏంటి అంటే దట్ ఈస్ ద ఫోటోస్ఫియర్. సో ఇన్ దిస్ ఫోటోస్ఫియర్ cooler spots appear on the photosphere when the sun's magnetic field breaks through. సో సన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది బ్రేక్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి సమ్ స్పాట్స్ అనేవి ఉంటాయి. సో ఈ స్పాట్స్ మనకి ఎలా కనిపిస్తాయంటే సమ్ బ్లాక్ స్పాట్స్లా కనిపిస్తాయి. సో ఈ ఫోటోస్ఫియర్ దగ్గర మనకి టెంపరేచర్ అనేది ఎంత ఉంటుంది అంటే నియర్లీ 6000 కెల్విన్ టెంపరేచర్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్రోమోస్ఫియర్. The chromosphere is the middle layer of the sun's atmosphere. The temperature here increases to about 10,000 Kelvin.
సో ఫోటోస్ఫియర్ తర్వాత ఉండే రీజన్ ఏంటి అంటే క్రోమోస్ఫియర్ అమ్మ. ఇక్కడ మనకి టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే నియర్లీ 10,000 కెల్విన్ ఉంటుంది. సో దిస్ లేయర్ రేడియేట్స్ మోస్ట్ ఆఫ్ ద సన్స్ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ వేవ్స్, డేంజరస్, క్యాన్సర్ కాజింగ్ ఎనర్జీ ఫామ్. We are protected from these by the ozone layer in the Earth's atmosphere. సో డేంజరస్ వేవ్స్ అనేవి మనకి రిలీజ్ అయితే అవి మనకి ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలం అంటే ఓజోన్ లేయర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది ఈ హార్మ్ఫుల్ రేడియేషన్స్ని. సో అవి మనకి క్రోమోస్ఫియర్ నుంచి రిలీజ్ అవ్వడం వలన అవి మనకి ఓజోన్ లేయర్ అనేది ప్రొటెక్ట్ చేయగలడం వలన మనకి ఈ డేంజరస్ రేస్ అనేవి మనకి ఎర్త్ మీదకి రీచ్ అవ్వకుండా ఉన్నాయి. So this is the chromosphere. And next one is corona. So this is the corona. This is the outermost layer of the sun's atmosphere. So it extends millions of kilometers above the sun's visible surface. Visible surface నుంచి మనకి చాలా మిలియన్ కిలోమీటర్స్ దూరంలో మనకి ఇది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో it creates larger outer envelope of extremely high temperature and low density gas. సో ఇక్కడ మనకి ఎంత టెంపరేచర్ ఉంటుంది అంటే చాలా హై టెంపరేచర్ ఉంటుందమ్మా. సో ఎంత అంటే 10 lakhs కెల్విన్ టెంపరేచర్ వరకు ఉంటుంది. సో దిస్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సన్. సో సన్ యొక్క విజిబుల్ సర్ఫేస్ ఫోటోస్ఫియర్తో కంపేర్ చేస్తే అవుటర్ సైడ్ వచ్చేపాటికి మనకి టెంపరేచర్ అనేది పెరుగుతుంది. సో ఎందువలన ఇంక్రీజ్ అవుతుంది అనేది మనకి ఇంకా రీసెర్చ్ అనేది జరుగుతూనే ఉంది. ఓకేనా, దీస్ ఆర్ ద 3 ఇన్నర్ లేయర్స్ అండ్ 3 outer layers. And next topic is radiations. First one is direct radiation. సో సన్ నుంచి వచ్చే రేడియేషన్ ఎర్త్కి రీచ్ అవుతుంది. సో ఎటువంటి రిఫ్లెక్షన్స్ కానీ స్కాటరింగ్ కానీ డిఫ్యూషన్ కానీ జరగకుండా డైరెక్ట్గా మనకి ఎర్త్ దగ్గరికి రీచ్ అయ్యే రేడియేషన్ ఏమంటాము అంటే డైరెక్ట్ రేడియేషన్ అంటాం. So solar radiation that reaches to the surface of earth without being diffused is called direct or beam radiation అని కూడా చెప్పచ్చు. సో దిస్ ఈజ్ ద డైరెక్ట్ రేడియేషన్ ఆర్ బీమ్ రేడియేషన్ అని కూడా అంటాం. సో ఇక్కడ థిక్ లైన్స్లో కనిపిస్తున్నాయి కదా, సన్ నుంచి వచ్చే డైరెక్ట్ రేడియేషన్స్ అన్నీ కూడా థిక్ లైన్స్లో ఇండికేట్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి ట్రీస్ మీద ఇన్సిడెంట్ అయినవి, అలాగే క్లౌడ్స్ మీద, అలాగే మాలిక్యూల్స్ మీద ఇన్సిడెంట్ అయిన థిక్ లైన్స్ అన్నీ కూడా డైరెక్ట్ రేడియేషన్స్. సో ఇక్కడ డాటెడ్ లైన్స్తో ఇండికేట్ చేసినవన్నీ కూడా ఏంటి అంటే డిఫ్యూజ్ రేడియేషన్స్. అంటే క్లౌడ్స్ మీద కానీ లేకపోతే ఎయిర్ మాలిక్యూల్స్ మీద కానీ లేకపోతే ట్రీస్ మీద కానీ ఇన్సిడెంట్ అయ్యి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ కానీ దాని యొక్క డైరెక్షన్ కానీ చేంజ్ చేస్తే దాన్ని స్కాటరింగ్ అంటాము. సో అలా డైరెక్షన్ చేంజ్ చేసుకుంటూ వచ్చే రేడియేషన్స్ని ఏమంటాము అంటే డిఫ్యూజ్ రేడియేషన్స్ అంటాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ డిఫ్యూజ్ రేడియేషన్. So as sunlight passes through the atmosphere, some of it is absorbed, scattered and reflected by air molecules, water vapor and cloud and dust. సో సమ్ ఎనర్జీ అనేది అబ్జార్బ్ చేసుకుంటే సమ్ ఆఫ్ ఎనర్జీ అనేది స్కాటరింగ్ అండ్ రిఫ్లెక్టెడ్ బై ఎయిర్ మాలిక్యూల్స్ నుంచి రిఫ్లెక్ట్ అవ్వచ్చు, వాటర్ వేపర్ నుంచి రిఫ్లెక్ట్ అవ్వచ్చు, అలాగే క్లౌడ్ అండ్ డస్ట్ నుంచి కూడా రిఫ్లెక్ట్ అవ్వచ్చు. సో ఇలా రిఫ్లెక్ట్ అయ్యే రేడియేషన్ ఏమంటాము అంటే diffuse radiation అండి. సో diffuse radiation is the solar radiation is received from the sun after its direction has been changed by reflection and scattering by the atmosphere. This is called diffused radiation. సో దాని యొక్క డైరెక్షన్ కనుక చేంజ్ అయ్యి వచ్చే రేడియేషన్స్ ఏమంటాము అంటే డిఫ్యూజ్ రేడియేషన్స్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ టోటల్ రేడియేషన్. సో మనకి డైరెక్ట్ రేడియేషన్ అంటే రిఫ్లెక్షన్ కాకుండా వచ్చే రేడియేషన్ డైరెక్ట్, అలాగే రిఫ్లెక్ట్ అయ్యి వచ్చే రేడియేషన్ డిఫ్యూజ్ రేడియేషన్. సో ద సమ్ ఆఫ్ డిఫ్యూజ్ అండ్ డైరెక్ట్ సోలార్ రేడియేషన్స్ ఈజ్ కాల్డ్ టోటల్ సోలార్ రేడియేషన్. సో దీస్ 3 ఆర్ ద డైరెక్ట్, డిఫ్యూజ్ అండ్ టోటల్ రేడియేషన్స్. Thank you.